ఉచ్ఛిష్ట గణపతి ఆరాధన అత్యంత శక్తివంతమైంది. పార్వతీదేవి స్వయంగా గణపతి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని, ఆయన వైభవాన్ని స్తుతించిన సందర్భంలోని స్తోత్రంలోని కొన్ని నామాలే ఈ నామాలు. ఈ నామాల్ని పారాయణం చేయటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా జాతకంలో గ్రహదోషాలు తొలగి తలపెట్టిన కార్యక్రమం శీఘ్రంగా విజయవంతం అవ్వాలంటే ఈ నామాల్ని ప్రతిరోజు కానీ బుధవారం కానీ స్తుతిస్తే చాలా మంచిది. అవి ఏమిటంటే ఓం ఉచ్ఛిష్ట గణపతయ నమః, ఓం మహాగణపతయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం సిద్ధ వినాయకాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం మంగళమూర్తాయ నమః, ఓం సర్వవిఘ్న వినాశినే నమః, ఓం శివసుతాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం గుహగ్రజాయ నమః, ఓం బుద్ధిప్రదాయకాయ నమః, ఓం మోక్షప్రదాయక నమః. ఈ దివ్యనామాలను భక్తితో జపిస్తే విఘ్నాలు తొలగి కార్యసిద్ధి తప్పకుండా జరుగుతుంది. ఇలాంటి మరెన్నో భక్తి వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.